ఖండించాలి. ఖండించండి ట్రంప్ యొక్క నిర్లక్ష్య వైఖరి. ఖండించండి ట్రంప్ నిర్లక్ష్య వైఖరి. నశించాలి ట్రంప్ పెత్తనము. నశించాలి సామ్రాజ్యవాద పెత్తనము. నశించాలి సామ్రాజ్యవాద పెత్తనము. నిలబడి పెదనా పాండి పాండి నశించాలి 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 సామ్రాజ్యవాద వైఖరి. నశించాలి 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 సామ్రాజ్యవాద వైఖరి. నశించాలి నశించాలి ఇప్పుడే పాటలు రాగానే గతంలో అమెరికాకు సంబంధించినటువంటి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమ్యూనిస్టు దేశమైనటువంటి వెనిజులా అధ్యక్షుడిని అతని భార్యను ఆ దేశంలో చొరబడి మందబలంతో బలం ఉందనేటువంటి ఉద్దేశంతో ఆ దేశంలో చొరబడి ఆ దేశంలో ఉన్నటువంటి అధ్యక్షుడి భార్యను కూడా ఇద్దరిని నిర్బంధించి అక్కడ సైనికులు అడ్డుపడితే వాళ్ళని కూడా చంపి 100 రోజు వెయ్యితో తప్పు వ్యవహరించినటువంటి తీరును కమ్యూనిస్ట్ దేశాలను కూడా ఈరోజు ఉత్తకంఠంతో ఖండిస్తున్నాయి. తెలుగు రష్యా, చైనా, క్యూబా ఇట్లా అనేకమైనటువంటి దేశాలు అమెరికా సామ్రాజ్యవాద పెత్తనంలో చిన్న చిన్న దేశాల పైన వారి యొక్క ఆధిపత్యాన్ని సాధుకునేందుకు ఈరోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు దేశ అధ్యక్షుడైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి వాళ్ళను భార్యాభర్తలు ఇద్దరిని కూడా నిర్బంధం చేసి అమెరికా న్యూయార్క్లో వాళ్ళను బంధించడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసే క్రమంలో వెనిజులా దేశంలో కూడా ఒక 40 మంది వారి యొక్క సైనికులను కూడా హతమార్చి తీసుకుపోయి ఈ విధంగా ఈ యొక్క ట్రంప్ పెత్తనం కొనసాగించుకోవాలి. వారి యొక్క హత్యాదానానికి ఈ యొక్క పరాకాష్ఠగా ఈ యొక్క ట్రంప్ నిలిచిండు. కాబట్టి ఈ యొక్క ట్రంప్ నిర్లక్ష్య వైఖరి, మొండి వైఖరి, ఈ యొక్క ఆయన పెత్తనము నశించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వనపర్తి పట్టణ సమితి నుంచి ఖండిస్తూ ఈ యొక్క ట్రంప్ అరెస్ట్ చేసినటువంటి వెనిజులా అధ్యక్షుని వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మన శ్రీరామ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.